ఏముంటదండి, లోకల్ ఇన్సిడెంట్స్ ఎవరుంటది. అరే అంత సీన్ ఉంటే గనక ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం వస్తున్నారు. వీడి రోజుల్లో ఎవడున్నాడు రోడ్డు మీద? వైసీపీ కార్యకర్తలు విడి రోజుల్లో ఎవరు ఉంటున్నారు, ఎవడు తిరుగుతున్నాడు అక్కడ? ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇంటింటికి ఏం పోవట్లేదు కదా, వాళ్ళు ఏదో జిల్లాకు బహిరంగ సభ పెట్టుకుని మమ అనిపించుకుంటున్నారు అంతే. అది కూడా నా మీటింగులు జరుగుతున్నాయి, ఇంటింటికి ఎవడు వెళ్తున్నాడు, ఏ కార్యకర్త పోవట్లేదు కదా. కాబట్టి అంత ఇప్పుడే ఎవరు రారండి. జగన్ అరెస్ట్ అయితే గీతే కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు ధర్నాలు అవి చేపిస్తారు, అది వెంటనే వీళ్ళు పోలీసులు వార్నింగ్లు ఇస్తే భయపడి వెనక్కిపోతారు. అదే వీళ్ళ ధైర్యం. కానీ ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారిలో అసలు పార్టీలో ఉన్న ఎంపీలు కానీ నాయకులు కానీ మిగిలిన నాయకులు ఎవరు సరైన రాజకీయ ఎదురుదాడి చేయలేకపోతున్నారు అనే భావన ఎందుకు వచ్చింది? ఈ పర్యటనలు చూసా, ఆ జనాన్ని చూసా, అంటే మీరు ఇక్కడ మనకి పాతకాలపు వయసు కదా ఆయన, పాతకాలపు ఇప్పుడు మీ నాన్నగారు మీరు నాన్నగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేనున్నా అనుకోండి, మా నాన్న కాలేజీ సెకండ్ వచ్చినా సరే ఫస్ట్ రావాలరా అనేవాళ్ళు, అంతేగాని ఇట్లాగని సాటిస్ఫై కాదు. ఈవెన్ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళి ఈనాడులో స్ట్రింగర్గా చేరినా, ఏ రికమెండేషన్ లేకుండా తర్వాత సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టర్కి వచ్చినా ఓకే గుడ్ అని మాత్రం అలా ఎప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అంటే ఆ పాతకాల ఫాదర్లు ఎప్పుడు కూడా సాటిస్ఫై గారు, మనసులో సాటిస్ఫై